హాయ్ ఫ్రెండ్స్, మీకోసం బలవంతం పెళ్ళి పార్ట్ 7. ఆ రాత్రి ఆ చల్లటి వాసరాలో ఒక కంచంలో ఇద్దరు కలిసి భోంచేస్తుంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న అంతరాలు, యజమాని సేవకుడు అనే పాత గోడలు అన్నీ ఆ వర్షపు నీటిలో కొట్టుకుపోయాయి. భోజనం ముగిశాక హేమలత లేచి నిలబడింది. ట్రే చేతిలోకి తీసుకుని వెళ్ళబోతూ ఒక్కసారి ఆగి రామ్ వైపు తిరిగి చూసింది. గుడ్ నైట్ రామ్, రేపటి నుంచి నువ్వు వాసరాలో కాపలా కాయాల్సిన అవసరం లేదు. నా గదిలోనే కిటికీ దగ్గర పడుకోవచ్చు. నా భర్త చలిలో వణుకుతుంటే నేను ప్రశాంతంగా పడుకోలేను అని ఖచ్చితంగా చెప్పి లోపలికి నడిచింది. రామ్ ఆమె వెళ్తున్న వైపు చూస్తూ ఉండిపోయాడు. ఆమె మొండితనం చూస్తుంటే ఒక పక్క భయం, మరో పక్క ఎక్కడో లోపల ఒక తెలియని ఆనందం. నా తండ్రికి ఇచ్చిన మాట కోసం నేను ఒక బానిసగా మారాను, కానీ ఈ దేవత ప్రేమ నన్ను మళ్ళీ మనిషిలా చేస్తోంది. ఈ ప్రేమ నా పాలిట వరమా లేక శాపమా అన్న ప్రశ్నలతో అతని మనసు ఆ రాత్రంతా నిద్రకు దూరంగా ఆ చీకటి తోటలో కాపలా కాస్తూనే ఉండిపోయింది. భూపతి లాంటి క్రూరమైన శత్రువు పగ ఒకవైపు, హేమలత లాంటి స్వచ్ఛమైన ఇల్లాలి ప్రేమ మరోవైపు. రామ్ జీవితం ఇప్పుడు రెండు పదునైన కత్తుల మధ్య నడుస్తున్న ఒక నిశ్శబ్ద సమరం. రాత్రి 11 గంటలు దాటుతోంది. బయట సన్నగా పడుతున్న వర్షం ఆగిపోయినా చెట్ల ఆకుల మీద నుంచి రాలుతున్న నీటి బిందువుల శబ్దం టపాటపామంటూ ఆ నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తుంది. చలిగాలి ఆనంద నిలయం కిటికీ సందుల్లోంచి లోపలికి చొరబడుతుంది. హేమలత గదిలో చిన్న నైట్ ల్యాంప్ మాత్రమే వెలుగుతుంది. ఆమె ఇంకా పడుకోలేదు. తలుపు వైపు చూస్తూనే కూర్చుంది. నిన్నటిదాకా ఆ తలుపు తీసుకుని రామ్ లోపలికి వస్తే ఒక అపరిచితుడు, ఒక సేవకుడు తన ఏకాంతంలోకి వస్తున్నాడన్న అసహ్యంతో రగిలిపోయేది. కానీ ఈరోజు తన ప్రాణాలను కాపాడిన దేవుడు, తన మెడలో 3 ముళ్ళు వేసిన తన భర్త తన గదిలోకి వస్తున్నాడన్న ఆరాధనతో, ఒక తీయని ఎదురు చూపులతో ఆమె కళ్ళు మెరుస్తున్నాయి. మెట్ల మీద అలికిడైంది. హేమలత గుండె లయ తప్పింది. నెమ్మదిగా తలుపు తీసుకుని లోపలికి వచ్చాడు రామ్. చేతుల్లో ఎప్పటిలాగే తన పాత చాప, చిన్న సంచి ఉన్నాయి. తలదించుకుని లోపలికి అడుగు పెట్టాడు రామ్. కిటికీ దగ్గర ఉన్న మూల వైపు వెళ్ళబోయి ఒకసారి ఆగిపోయాడు. అక్కడ నేల మీద, అతను రోజు పడుకునే కఠినమైన ఫ్లోర్ మీద ఒక మెత్తటి పరుపు, దాని మీద శుభ్రమైన తెల్లటి దుప్పటి, ఒక చిన్న దిండు అమర్చి ఉన్నాయి. ఆ పరుపు పక్కనే ఒక చిన్న టేబుల్, దాని మీద ఒక గ్లాస్ పాలు ఉన్నాయి. ఇదంతా చూసి రామ్కు అర్థం కాలేదు. ఉలిక్కిపడి హేమలత వైపు చూశాడు. ఆ మంచం మీద కూర్చొని ఎంతో ఆప్యాయంగా నవ్వుతూ అతని వైపు చూస్తోంది. ఏంటి రామ్ అలా చూస్తున్నావు? రోజు ఆ చలిలో ఆ గట్టి నీళ్ళ మీద పడుకొని నీ ఒళ్ళు ఎంత నొప్పులు పడుతుందో నాకు తెలుసు. నువ్వు మంచం మీద పడుకోమంటే ఎలాగో ఒప్పుకోవు. అందుకే కింద పరుపు వేయించాను, వెళ్ళి పడుకో అంది ఎంతో మృదువుగా. రామ్ చేతిలోని చాప కింద పడిపోయినంత పనైంది. వద్దమ్మగారు, నాకు ఇలాంటి మెత్తటి పరుపులు అలవాట్లేదు. నా శరీరం కష్టానికి, రాతి నేలకి అలవాటు పడిపోయింది. నన్ను ఇలా సుఖాలకు అలవాటు చేయకండి. ఒక సైనికుడు సుఖపడితే అతనిలోని అప్రమత్తత చచ్చిపోతుంది. దయచేసి ఆ పరుపు తీసేయండి అంటూ కంగారుగా వెనక్కి అడుగు వేశాడు రామ్. హేమలత మంచం మీద నుంచి కిందకు దిగింది. నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి అతని ముందు నిలబడింది. ఇంకా నన్ను అమ్మగారు అంటావేంటి రామ్? సరే, నీకు ఆ పరుపు మీద పడుకోవడం ఇష్టం లేకపోతే నేను ఈ రోజు నుంచి ఆ చాప మీదే, ఆ రాతి నేల మీదే పడుకుంటాను. నా భర్త కింద పడుకుని వణుకుతుంటే నేను పరుపు మీద పడుకునేంత స్వార్థపరురాలని కాదు అని ఖచ్చితంగా చెప్పి నేల మీద కూర్చోబోయింది. రామ్ భయంతో గజగజ వణికిపోయాడు. ఒక జమీందారి ఇంటి ఆడపడుచు, అందరికీ ప్రాణాలు పోసే డాక్టర్ గారు తన కోసం నేల మీద పడుకోవడమా? వద్దు వద్దు హేమగారు, మీరెందుకు నేల మీద పడుకుంటారు? నేను ఈ పరుపు మీదే పడుకుంటాను. మీరు దయచేసి మంచం మీదకు వెళ్ళండి అని చేతులు జోడించి బ్రతిమాలాడు. అతని గొంతులో ఆమె పట్ల ఉన్న భక్తి, బాధ్యత స్పష్టంగా వినిపిస్తున్నాయి. హేమలత ముఖంలో ఒక చిన్న గెలుపు తాలూకు చిరునవ్వు మెరిసింది. గుడ్, వెళ్ళి ఆ పాలు తాగి పడుకో అని చెప్పి మళ్ళీ మంచం మీదకు వెళ్ళింది. రామ్ నెమ్మదిగా ఆ గ్లాస్ అందుకొని పాలు తాగాడు. ఆ పరుపు మీద కూర్చున్నాడు, కానీ పడుకోలేదు. గోడ కానుకొని కిటికీలోంచి బయటకు చూస్తూ ఉండిపోయాడు. అతని కుడి చేతికి ఇంకా హేమలత చీర కొంగు కట్టిన ఆ కట్టు అలాగే ఉంది. అసంకల్పితంగా అతని ఎడం చేయి ఆ కట్టును నిమురుతోంది. ఆ స్పర్శలో అతనికి హేమలత ప్రేమ తాలూకు వెచ్చదనం తగులుతోంది. తన మనసును ఎంత అదుపులో ఉంచుకోవాలని ప్రయత్నిస్తున్నా ఈ స్వచ్ఛమైన ప్రేమ ముందు తన ఉక్కు కవచం బీటలు వారుతోందని అతనికి భయంగా ఉంది. హేమలత అతన్నే గమనిస్తుంది. రామ్, నిద్రపోవా? నెమ్మదిగా అడిగింది. నాకు నిద్ర రాదు హేమగారు, నా కళ్ళు ఎప్పుడూ చీకటిని గమనిస్తుంటాయి. మీరు ప్రశాంతంగా పడుకోండి అన్నాడు కళ్ళు తిప్పకుండానే. ఎన్నాళ్ళిలా రామ్? నీ గతం నిన్ను ఎంతగానో గాయపరిచింది, కానీ నా ప్రేమ గాయాలకు మందు కాదా?
నన్ను నీ భార్యగా అంగీకరించడానికి నీకున్న అభ్యంతరం ఏంటి రామ్? నీకు నేను తగిన దాన్ని కానా? హేమలత గొంతులో ఒక తీరని ఆవేదన వినిపించింది. ఆ మాటలకు రామ్ ఒక్కసారి ఉలిక్కిపడి ఆమె వైపు తిరిగాడు. అతని కళ్ళల్లో ఇప్పుడు గంభీరత లేదు, ఒక చెప్పలేని ఆర్తి ఉంది. అలా అనకండి హేమగారు, మీరు దేవత, నేను మీ కాలి ధూళికి కూడా సరిపోను. నా అభ్యంతరం నా గతం కాదు, మీ భవిష్యత్తు. నేను మీకు దగ్గరైతే నా శత్రువులు మిమ్మల్ని ఇంకా ఎక్కువగా టార్గెట్ చేస్తారు. నిన్న హాస్పిటల్లో జరిగింది చూశారు కదా. నన్ను అడ్డుకొని మిమ్మల్ని చంపాలనుకున్నారు. వాళ్ళకి మీ మీద పగలేదు, నా గుండెను ముక్కలు చేయాలన్నదే వాళ్ళ లక్ష్యం. నేను మిమ్మల్ని ఒక భార్యగా, నా ప్రాణంగా ప్రేమిస్తున్నానని వాళ్ళకి తెలిస్తే వాళ్ళు మిమ్మల్ని వదలరు. అందుకే నేను కేవలం ఒక రాయిలా, ఒక యంత్రంలా ఉండిపోవాలి. నన్ను నా పాటికి వదిలేయండి. హేమలత కళ్ళల్లో రాలుతున్న నీళ్లు ఆమె బుగ్గల్ని తడుపుతున్నాయి. పిచ్చివాడా, ఆడదాని మనసు నీకు అర్థం కావడం లేదు రామ్. తన ప్రాణంగా ప్రేమించిన వాడు పక్కనే ఉంటే ఆ మృత్యువును కూడా చిరునవ్వుతో ఆహ్వానిస్తుంది ఒక ఇల్లాలు. నా ప్రాణభయంతో నువ్వు నా ప్రేమను దూరం చేయకు. ఆ భూపతిగాడు వస్తే రానివ్వు, ఇద్దరం కలిసి ఎదుర్కొందాం. కానీ నన్ను ఇలా పరాయిదానిలా చూడకు రామ్, ఏడుస్తూ అంది. రామ్కి ఏమీ అర్థం కాలేదు. ఆమె మండితనం ముందు, ఆమె పవిత్రమైన ప్రేమ ముందు తన వాదనలన్నీ ఓడిపోతున్నాయని అతనికి తెలుసు. కానీ తన బాధ్యత ముందు ఆ ప్రేమ అణుచుకోక తప్పదు. ఇక ఏమీ మాట్లాడకుండా తలదించుకుని అలాగే గోడ కానుకొని కూర్చుండిపోయాడు. హేమలత కూడా అతన్ని మౌనాన్ని అర్థం చేసుకుని అతన్నిక ఇబ్బంది పెట్టకూడదని నిశ్శబ్దంగా పడుకుంది. ఆ రాత్రి ఆ గదిలో ఇద్దరు మనుషులు, రెండు మనసుల ప్రేమ, కర్తవ్యం అనే రెండు పడవల మీద నిశ్శబ్దంగా ప్రయాణిస్తున్నాయి. అదే అర్ధరాత్రి నగరం శివారులోని భూపతి బంగ్లాలో గదిలో వాతావరణం పొగతో, మద్యం వాసనతో నిండిపోయి ఉంది. ఒక పెద్ద కుర్చీలో భూపతి కూర్చొని కళ్ళు మూసుకొని ఆలోచిస్తున్నాడు. నిన్న ఆసుపత్రిలో పన్నిన వల కూడా తెగిపోయిందని, తన మనుషులు ప్రాణభయంతో పారిపోయి వచ్చారని తెలిసినప్పటి నుంచి అతనిలోని క్రోధం కట్టలు తెంచుకుంది. ఎదురుగా అతని నమ్మకస్తుడైన సలహాదారు లాయర్ విశ్వనాథం నిలబడి ఉన్నాడు. దొర, ఆ రాంభద్రం గాడిని భౌతికంగా గెలవడం మన వల్ల కాదు. అతని నరాల్లో ఉన్నది వీరభద్రం రక్తం. వాడు తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఆ హేమలతను కాపాడుతున్నాడు అన్నాడు లాయర్ నెమ్మదిగా. భూపతి కళ్ళు తెరిచాడు. ఆ కళ్ళల్లో ఒక విష సర్పం లాంటి కుట్ర మెరిసింది. తెలుసురా, వీరభద్రం కొడుకు ఎలా ఉంటాడో నాకు నిన్ననే అర్థమైంది. వాడు కత్తి పట్టుకుంటే ఎవరూ నిలబడలేరు. కానీ అతడికి ఒక బలహీనత ఉంది, అదే అతని ఆత్మాభిమానం. లాయర్కు ఏమీ అర్థం కాలేదు. అంటే మగాడి పౌరుషం కత్తిలో కాదురా, అతని గౌరవంలో ఉంటుంది. ఆ రాంభద్రంగాడు ఆ ఇంటికి అల్లుడైన బయట ప్రపంచానికి వాడు ఒక డ్రైవర్, ఒక జీతగాడు. ఆ హేమలతో ఒక గొప్ప డాక్టర్, నగరంలో పలుకుబడి ఉన్న కుటుంబం. ఈ అంతరాన్ని మనం వాడుకోవాలి. ఆ రాంభద్రంగాడిని అందరి ముందు ఒక పని అతనిగా, ఒక బానిసగా అవమానిస్తే అతని పౌరుషం దెబ్బతింటుంది. ఆ అవమానం ఆ హేమలత వల్లే జరిగిందని వాడు ఫీల్ అయితే వాడు తట్టుకోలేడు. వాడే ఆమెకు దూరంగా వెళ్ళిపోతాడు. వాళ్ళిద్దరినీ విడదీస్తే ఆ హేమలత ఒంటరి పక్షి అవుతుంది. అప్పుడు నా పగ తీర్చుకోవడం ఎంతసేపు? భూపతి క్రూరంగా పక్కపక్క నవ్వాడు. అద్భుతం దొరా, కానీ అది ఎలా సాధ్యం? అడిగాడు లాయర్. రేపు సాయంత్రం ఆ నగరంలో ఒక పెద్ద మెడికల్ కాన్ఫరెన్స్ జరగబోతుంది. అందులో ఆ హేమలతో ఒక ప్రత్యేకమైన అవార్డుతో సత్కరిస్తున్నారు. నగరంలోని పెద్ద పెద్ద డాక్టర్లు, వ్యాపారవేత్తలు, మీడియా అందరూ వస్తారు. అక్కడ డాక్టర్ పక్కన ఈ డ్రైవర్ గాడిని ఒక బానిసలా నిలబెట్టి అందరి ముందు అతని స్థాయిని గుర్తు చేయాలి. ఆ అవమానంతో వాడు రగిలిపోవాలి. ఆ బాధ్యత నీదే లాయర్. ఎలా చేస్తావో నాకు అనవసరం. కానీ ఆ మీటింగ్ ముగిసేసరికి రాంభద్రంగాడు ఆ డాక్టర్ని వదిలేసి వెళ్ళిపోవాలి. ఇది నా ఆర్డర్. భూపతి చేతిలోని గ్లాస్ టేబుల్ మీద గట్టిగా కొట్టాడు. ఆ చీకటి కుట్ర రేపు ఆనంద నిలయంలో ఎంతటి ప్రళయాన్ని సృష్టించబోతుందో ఎవరికీ తెలియదు. మరుసటి రోజు ఉదయం ఆనంద నిలయంలో పండగ వాతావరణం నెలకొంది. సాయంత్రం హేమలతకు ప్రతిష్టాత్మకమైన జీవనదాత అవార్డు ప్రదానం చేస్తున్నారన్న వార్త ఆ ఇంట్లో అందరికీ ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. విశ్వనాథం గారు స్వయంగా ఫోన్ చేసి బంధువులందరికీ ఈ వార్త చెప్తున్నారు. హేమలత ముఖంలో కూడా ఒక విధమైన ఆనందం, తృప్తి ఉన్నాయి. కానీ ఆమె ఆనందం ఆ అవార్డు గురించి కాదు. ఆ మీటింగ్కి తన భర్త రామ్ వస్తాడన్న ఊహ ఆమెను మరింత మురిసిపోయేలా చేస్తుంది. హేమలత పసుపు రంగు పట్టుచీర కట్టుకుని మెడలో ఒక చిన్న ముత్యాల హారం వేసుకుని కిందకు వచ్చింది. ఆమె అలంకరణ ఎంతో హుందాగా ఒక గొప్ప ఇంటి ఇల్లాలన్నట్టుగా ఉంది.
కారు దగ్గర రామ్ ఎప్పటిలాగే కారును శుభ్రం చేసి నిలబడి ఉన్నాడు. అతను మామూలు డ్రైవర్ యూనిఫామ్ వేసుకోలేదు, కానీ ఒక సాదాసీదా తెలుపు రంగు చొక్కా ప్యాంటు వేసుకున్నాడు. అతని ముఖంలో ఎటువంటి భావమూ లేదు. హేమలత అతని దగ్గరికి వెళ్ళి, రామ్, సాయంత్రం నాకు అవార్డు ఇస్తున్నారు. నువ్వు కార్ డ్రైవ్ చేసుకుని రావడం కాదు, నాతో పాటు పక్కన నిలబడాలి. నా భర్తగా ఆ ఫంక్షన్లో నా పక్కనే ఉండాలి. ఇది నా కోరిక అంది ఎంతో ఆప్యాయంగా. రామ్ తలపైకెత్తకుండానే, క్షమించండి హేమగారు, నేను రాను అన్నాడు ఖచ్చితంగా. హేమలత ఉలిక్కిపడింది. ఎందుకు రావు రామ్? నీకేంటి సమస్య? నా స్థాయి అక్కడ నిలబడేంతది కాదు హేమగారు. మీరు ఒక గొప్ప డాక్టర్, నేను మీ కారు నడిపేవాడిని. అక్కడ వందలాది మంది పెద్దవాళ్ళు వస్తారు. వాళ్ళ ముందు మీ పక్కన నేను భర్తగా నిలబడితే వాళ్ళు మిమ్మల్ని అవహేళన చేస్తారు. మీ పరువు పోతుంది. నా వల్ల మీకు అవమానం జరగడం నాకు ఇష్టం లేదు. నేను కారులోనే బయట ఉంటాను. రామ్ గొంతులో ఒక ఆత్మాభిమానం, అదే సమయంలో ఆమె పట్ల ఒక బాధ్యత స్పష్టంగా వినిపించాయి. నా పరువు నా భర్త రామ్. నీ స్థాయి ఏంటో నాకంటే ఎవరికి బాగా తెలీదు. వాళ్ళెవరో ఏదో అనుకుంటారని నువ్వు రావడం మానేస్తావా? సరే, నువ్వు రాకపోతే నేను ఆ ఫంక్షన్కి వెళ్ళను. ఆ అవార్డు నాకు అవసరం లేదు అని మొండిగా కారు తలుపు వేసి వెనక్కి తిరిగి నడవబోయింది. రామ్కు ఆమె మొండితనం తెలుసు. ఆమె రాకపోతే ఆ ప్రోగ్రాం ఆగిపోతుంది. అది విశ్వనాథం గారికి కూడా బాధ కలిగిస్తుంది. ఆగండి హేమగారు, వస్తాను. కానీ నేను మీ వెనక ఒక బాడీగార్డ్లా ఉంటాను తప్ప మీ భర్తగా వేదిక మీదకి రాను. దయచేసి దీనికి ఒప్పుకోండి అన్నాడు నిస్సహాయంగా. హేమలత మనసులో చిన్నగా నవ్వుకుంది. నువ్వు రా, ఆ వేదిక మీద నా పక్కన నిన్ను ఎలా నిలబెట్టుకుంటానో చూడు అని మనసులో అనుకుని సరే అని కారు ఎక్కింది. సాయంత్రం 6 గంటలు. నగరంలోని ఒక పెద్ద స్టార్ హోటల్ ఆడిటోరియం. నగరంలోని ప్రముఖులంతా అక్కడికి చేరారు. బడా వ్యాపారవేత్తలు, సీనియర్ డాక్టర్లు, మంత్రులు, మీడియా ప్రతినిధులు. ఆ హాల్కి కిరిసిపోయింది. ఆడిటోరియం బయట కారు ఆగింది. రామ్ కారు దిగి వేగంగా వెళ్ళి హేమలత డోర్ తీశాడు. ఆమె ఎంతో హుందాగా దిగింది. రామ్ ఆమెకు కొంచెం దూరంగా తల వంచుకొని ఒక బాడీగార్డ్లా నడుస్తున్నాడు. హేమలత లోపలికి వెళ్ళగానే అందరూ ఆమెకు నమస్కారాలు చేశారు. ఆమె ముందు వరుసలో కూర్చోబెట్టారు. రామ్ వెళ్ళి ఆఖరి వరుసలో గోడ కానుకొని ఒక చీకటి మూలలో నిలబడ్డాడు. అతని దృష్టి అంతా హేమలత మీద, ఆమె చుట్టుపక్కల వాతావరణం మీదే ఉంది. భూపతి మనుషులు ఏ రూపంలో వస్తారో అని అతని మనసు అప్రమత్తంగా ఉంది. కార్యక్రమం మొదలైంది. ఆరోగ్య శాఖ మంత్రి హేమలత గురించి ఎన్నో గొప్ప మాటలు చెప్పారు. ఒక యువ డాక్టర్గా ఎన్నో ప్రాణాలు కాపాడిన డాక్టర్ హేమలత గారు మన నగరానికి గర్వకారణమని ఆమెను వేదిక మీదకు ఆహ్వానించారు. హేమలత వేదిక మీదకు వెళ్ళింది. ఆమెను శాలువాతో సత్కరించారు. జీవనదాత అవార్డు ఆమె చేతికి అందించారు. హాలంతా కరతాళ ధ్వనులతో మారుమోగింది. ఆ వెలుగుల్లో, ఆ చప్పట్ల మధ్య ఒక మహారాణిలా మెరిసిపోతుంది. రామ చీకటి మూల నుంచి ఆమెను చూస్తున్నాడు. అతని పెదాల మీద ఒక చిన్న గర్వంతో కూడిన చిరునవ్వు మెరిసింది. మీరెప్పుడు ఇలాగే నవ్వుతూ ఎత్తులో ఉండాలి హేమగారు. నాలాంటి చీకటి నీడల్లో మిమ్మల్ని తాకకూడదు అని మనసులోనే అనుకున్నాడు. సరిగ్గా అప్పుడే భూపతి కుట్ర అమల్లోకి వచ్చింది. సభలో ఉన్న డాక్టర్ శేఖర్ అనే ఒక సీనియర్ డాక్టర్ మైక్ అందుకున్నాడు. అతను భూపతి మనుషులతో జత కట్టాడు. డాక్టర్ హేమలత గారికి నా హృదయపూర్వక అభినందనలు. ఆమె ఒక అద్భుతమైన డాక్టర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ మన సమాజంలో ఒక వ్యక్తికి వృత్తిపరమైన గౌరవంతో పాటు వ్యక్తిగత జీవితంలో కూడా ఒక హోదా, ఒక స్థాయి ఉండాలి. మీ అందరికీ ఒక నిజం తెలియదు. ఇంతటి గొప్ప డాక్టర్ గారు తన సొంత ఇంటి కారు నడిపే డ్రైవర్ని పెళ్లి చేసుకున్నారు. ఇదిగో ఆ వెనక మూలలో నిలబడ్డాడే, వాడే ఆమె భర్త అంటూ శేఖర్ రామ్ వైపు వేలు పెట్టి చూపించాడు. ఒక్కసారిగా ఆడిటోరియంలో పిడికిపడిన నిశ్శబ్దం. అందరి చూపు వెనుక మూలలో సాదాసీదా బట్టల్లో ఉన్న రామ్ వైపు మళ్ళాయి. గుసగుసలు మొదలయ్యాయి. ఏంటి, డాక్టర్ హేమలత ఒక డ్రైవర్ని పెళ్లి చేసుకుందా? చిచి, ఎంత దిగజారిపోయింది. ఆస్తులుండి ఇంత చదువు చదివి ఆ పనివాడిని ఎందుకు చేసుకుంది? బహుశా వాడే ఏదైనా మందు పెట్టుంటాడు. లేకపోతే అతని అందానికి పడిపోయి ఉంటుందేమో. సభికుల మధ్య నుంచి వస్తున్న ఆ అవహేళన మాటలు రామ్ గుండెలను బాకుల్లో పొడిచాయి. అతని ఆత్మాభిమానం రగిలిపోయింది. తను ఎవరైనా ఏమైనా అన్నా అతను భరించేవాడు. కానీ తన వల్ల తన దేవత లాంటి హేమలతను సమాజం ముందు ఇంతలా అవమానిస్తుంటే అతను తట్టుకోలేకపోయాడు. అతని పిడికిళ్ళు బిగుసుకున్నాయి, కళ్ళు ఎర్రబడ్డాయి. కానీ ఇది ఆసుపత్రి కాదు కొట్టడానికి, ఇది సమాజం. ఇక్కడ ఆయుధాలు కాదు, మాటలే మనుషుల్ని చంపుతాయి. రామ్ తలదించుకున్నాడు. భూపతి వేసిన ప్లాన్ సక్సెస్ అయిందని అతనికి అర్థమైంది. తనను అవమానించి ఆమెకు దూరం చేయాలన్నదే వాళ్ళ కుట్ర. వేదిక మీద ఉన్న హేమలత ముఖం కోపంతో ఎర్రబడింది. తన ప్రాణప్రదాతను
తన దేవుణ్ణి వందలాది మంది ముందు ఒక పనివాడిగా అవమానిస్తుంటే ఆమె గుండె రగిలిపోయింది. ఆమె అహంకారం ఈసారి తన భర్త పౌరుషం కోసం పడగ విప్పింది. ఆమె చేతిలో అవార్డు పక్కన టేబుల్ మీద పెట్టి మైక్ ముందుకు వచ్చింది. ఆమె చూపులు డాక్టర్ శేఖర్ మీద నిప్పులు కురిపిస్తున్నాయి. సైలెన్స్! ఆమె గొంతు ఆడిటోరియం గోడలను బద్దలు కొట్టేలా ప్రతిధ్వనించింది. అందరూ ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యారు. డాక్టర్ శేఖర్ గారు, అవును, ఆయన నా భర్తే. ఆయన ఒకప్పుడు మా కారు నడిపిన మాట వాస్తవమే. కానీ ఒక మనిషి స్థాయి అతను చేసే పనిని బట్టి ఉండదు, అతని గుణాన్ని బట్టి, అతని పౌరుషాన్ని బట్టి ఉంటుంది. ఆమె కళ్ళు ఇప్పుడు హాల్ చివర తలదించుకుని నిలబడిన రామ్ వైపు మళ్ళాయి. ఆ చూపుల్లో అనంతమైన ప్రేమ, అపారమైన గౌరవం ఉన్నాయి. నా చదువున్న డాక్టర్ వృత్తి మీకు గొప్పగా కనిపించవచ్చు, కానీ నా దృష్టిలో ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉన్న ఒక ఆడదాని పరువు కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రక్షణగా నిలబడే ఒక వీరుడి కన్నా ఏ చదువు గొప్పది కాదు. ఆయన కేవలం నా డ్రైవర్ కాదు, నా తండ్రి ప్రాణాలు నిలబెట్టిన దేవుడు. నా మెడలో పసుపు తాడు కట్టి ప్రతిక్షణం నన్ను కంటికి పాపలా కాపాడుకుంటున్న నా భర్త. మీరు చూస్తున్నది అతని బట్టలను, అతని స్థాయిని. కానీ నేను చూసింది అతనిలోని మహర్షి లాంటి స్థితప్రజ్ఞతను, ఒక సింహం లాంటి పౌరుషాన్ని. ఇలాంటి ఒక గొప్ప మనిషికి భార్యగా ఉన్నందుకు నేను గర్విస్తున్నాను. ఎవరైతే నా భర్తను డ్రైవర్ అని అవమానించారో వాళ్ళ చేతుల మీద ఇచ్చే అవార్డు నాకు ఏమాత్రం అవసరం లేదు. నా అసలైన అవార్డు నా భర్త. ఆయనతో నేను తల ఎత్తుకొని నడుస్తాను. హేమలత మాటలకు ఆడిటోరియంలోని ప్రతి ఒక్కరూ నివ్వెరపోయారు. ఆమె పలికిన ప్రతి అక్షరంలో ఉన్న సత్యం, ఆమె ప్రేమలో నిజాయితీ అక్కడున్న వాళ్ళందరి హృదయాలను కదిలించింది. డాక్టర్ శేఖర్ ముఖం అవమానంతో చిన్నపోయింది. ఎవరైతే తనను తప్పుబట్టారో వాళ్ళందరూ ఇప్పుడు ఆ వీరుడు వంక ఆరాధనగా చూడడం మొదలుపెట్టారు. హేమలత వేదిక మీద నుంచి గబగబా కిందకి దిగింది. ఎవరి వంక చూడకుండా నేరుగా నడిచి వెళ్ళి హాల్లో చివరగా ఉన్న రామ్ ముందు నిలబడింది. రామ్ ఇంకా తలదించుకునే ఉన్నాడు. అతని కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. తన కోసం, తన పరువు కోసం ఆమె ఒక అవార్డునే కాలదన్ని వచ్చి తన ముందు నిలబడటం అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. హేమలత అందరూ చూస్తుండగానే రామ్ చేతిని గట్టిగా పట్టుకుంది. ఆ పట్టులో, నువ్వు నా వాడివి, ఈ లోకం ఏమనుకున్నా నాకు అనవసరం అన్న ఒక మొండితనం ఉంది. రామ్ ఆమె చేతిని వదిలించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ ఆమె పట్టు మరింత బిగుసుకుంది. పదారాం, మన ఇంటికి వెళ్దాం అని ఎంతో అధికారికంగా చెప్పింది. అతను చేయి పట్టుకుని ఆ ఆడిటోరియంలోంచి తలెత్తుకుని బయటకు నడిచింది హేమలత. అక్కడున్న వాళ్ళందరూ దారిస్తూ వాళ్ళనే చూస్తూ ఉండిపోయారు. ఒక ఆడది తన భర్త కోసం నిలబడిన తీరు కొందరు లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. భూపతి కుట్రను ఆమె తన స్వచ్ఛమైన ప్రేమతో, ధైర్యంతో చిచ్చు చేసింది. కారులోకి వచ్చారు ఇద్దరు. కార్ స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు రామ్. రోడ్ మీద కారు వేగంగా వెళ్తుంది. కారులో ఎవరూ మాట్లాడటం లేదు. కానీ ఈసారి రామ్లోని ఒక పెద్ద అంతర్మథనం జరుగుతోంది. ఒక మొగాడి ఆత్మాభిమానం, ఒక భార్య చూపించిన అంతులేని ప్రేమ, ఈ రెండింటి మధ్య వాడు నలిగిపోతున్నాడు. కారును ఊరు బయట ఉన్న ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో ఒక పెద్ద చెరువు గట్టు మీద ఆపాడు రామ్. కారు ఆపి స్టీరింగ్ మీద తలపెట్టుకుని అలాగే ఉండిపోయాడు. అతని భుజాలు కదులుతున్నాయి. ఆ రాతి మనిషి ఏడుస్తున్నాడు. ఎంతటి కఠినాత్ముడైనా తనను ప్రాణంగా ప్రేమించే ఇల్లాలి ముందు ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. రామ్ పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంది. హేమలత అతని భుజం మీద చేయి వేసింది. రామ్, రామ్ ఒక్కసారి తలెత్తాడు. అతని కళ్ళు ఎర్రబడి కన్నీళ్లతో నిండిపోయి ఉన్నాయి. ఎందుకు హేమగారు, ఎందుకు నా కోసం ఇంత త్యాగం చేశారు? నా స్థాయి ఏంటో తెలిసి కూడా సమాజం ముందు నన్ను ఎందుకు అంతలా వెనకేసుకొచ్చారు? మీ గౌరవం, మీ ప్రతిష్ట అన్నీ నా వల్ల మంటగలిసిపోయాయి. ఆ విధవ అన్న మాటలు నా గుండెలు రగిలిపోతుంది. అతన్ని అక్కడే చంపేయాలనిపించింది. కానీ మీ పరువు గుర్తొచ్చి తలదించుకున్నాను. మీరు నన్ను వదిలేయండి హేమగారు. నా వల్ల మీరు ఎప్పటికైనా ఏడవక తప్పదు. భూపతి కుట్రలు మొదలయ్యాయి. వాడు నన్ను కాదు, నా ద్వారా మీ సమాజపు హోదాన్ని దెబ్బతీయాలని చూస్తున్నాడు. నన్ను వెళ్ళిపోనివ్వండి, నా దారి నన్ను చూసుకొనివ్వండి అని ఒక పసిపిల్లాళ్ళ ఆక్రోశించాడు రామ్. అతని గుండెల్లో దాగున్న ఆ ఆవేదన కట్టలు తెంచుకుంది. హేమలత అతని ముఖాన్ని తన రెండు చేతుల్లోకి తీసుకుంది. ఆమె బొటన వేలుతో అతని కన్నీళ్లు తుడిచింది. పిచ్చివాడా, స్థాయి పరువు అని ఇంకావే మాటలు మాట్లాడతావా? 4 ముక్కలు ఇంగ్లీష్లో మాట్లాడి సూటు బూట్ వేసుకుంటే స్థాయి రామ్? ప్రాణాలు తెగించి ఒక ఆడదాని పరువును నిలబెట్టే పౌరుషం అసలైన స్థాయి. సమాజం చూపే పరువు నాకు అవసరం లేదు. నా పరువు నువ్వు, నా ప్రాణం నువ్వు. ఆ అవార్డులు, ఆ చప్పట్లు నాకు సంతోషాన్ని ఇవ్వలేదు. కానీ నువ్వు ఆ చీకట్లో మూలలో నిలబడి నన్ను చూసిన ఆ ఒక్క చూపు నాకు ప్రపంచాన్ని జయించిన ఆనందాన్ని ఇచ్చింది. భూపతి కుట్రలు మనల్ని విడదీయలేవు రామ్.
వాడు నీ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసి నిన్ను నాకు దూరం చేయాలనుకున్నాడు. కానీ వాడు మర్చిపోయిన నిజమేంటో తెలుసా? ఒక ఇల్లాలు తన భర్త కోసం అడ్డు నిలబడితే ఆ భూపతి కాదు కదా, ఆ దేవుడు కూడా మనల్ని విడదీయలేడు. రామ్ ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఆ కళ్ళల్లో ఉన్న అపారమైన ప్రేమ ప్రవాహం అతనిలోని భయాన్ని, వైరాగ్యాన్ని కడిగేశాయి. ఇన్నాళ్ళు తను వేసుకున్న కవచం కరిగి నీరైపోతుందని అతనికి అర్థమైంది. ఒక ఆడది తన కోసం ఇంతలా పోరాడుతుంటే తనకు పిరికివాడిలా పారిపోవడం వీరభద్రం వంశానికి అవమానమని అనిపించింది. అతని చేతులు నెమ్మదిగా పైకి లేచి హేమలత చేతులను పట్టుకున్నాయి. మొదటిసారి ఎటువంటి సంకోచం లేకుండా, భయం లేకుండా ఆమె చేతులను అతను గుండె కత్తుకున్నాడు రామ్. మీరు గెలిచారు హేమగారు. నా మౌనం ఓడిపోయింది. మీరు నా ప్రాణమైనప్పుడు మీకోసం ఈ లోకంతోనే కాదు, ఆ మృత్యువుతో కూడా పోరాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ రామభద్రం భారీగా మీ కంట్లోంచి ఇంకో కన్నీటి బొట్టు రాలినా ఆ భూపతిగాడి తలకాయ నరికి మీ కాళ్ళ దగ్గర పెడతాను. ఇది ఈ రామ్ చేస్తున్న శపథం. రామ్ కళ్ళల్లో ఇప్పుడు పౌరుషం, ప్రేమ కలగలిపి ఒక ప్రళయాగ్నిలా మండుతున్నాయి. హేమలత ఆనందంతో అతన్ని వక్షస్థలం మీద వాలిపోయింది. ఆ చెరువు గట్టున వీస్తున్న చల్లని గాలి ఆ ఇద్దరి పవిత్రమైన బంధానికి, రాబోయే ఒక మహాసంగ్రామానికి నిశ్శబ్ద సాక్షిగా నిలబడ్డాయి. రామ్ తన కవచాన్ని వీడాడు. ఇప్పుడు అతను కేవలం కాపలాదారుడు కాదు, భార్య కోసం ప్రపంచాన్ని ఎదిరించే ఒక భర్త. శంఖారావం మోగింది. చెరువు గట్టు మీద వీస్తున్న చల్లటి గాలికి ఆ రాత్రి ఒక అనిర్వచనీయమైన పవిత్రత అబ్బింది. ఆకాశంలో మబ్బులు తొలగిపోయాయి. నిండు చందమామ వెన్నెల ఆ నీటి అలల మీద పడి వెండిలా మెరుస్తుంది. కానీ ఆ ప్రకృతి అందం కంటే ఆ క్షణం హేమలత కళ్ళల్లో కనిపించిన వెలిగే రామ్కు అత్యంత అద్భుతంగా అనిపించింది. ఇన్నాళ్ళు తనను తాను ఒక యంత్రంలా, ఒక రక్షణ కవచంలో మార్చుకుని తనలోని మనిషిని, తనలోని భావాల్ని సమాధి చేసుకున్న రామ్ ఇప్పుడు ఆ కవచాన్ని బద్దలు కొట్టుకుని బయటకు వచ్చాడు. ఒక మగాడి ఆత్మాభిమానం దెబ్బతిన్నప్పుడు, ఈ ప్రపంచమే అతన్ని వేలెత్తి చూపినప్పుడు తన కోసం ఒక దేవతల అడ్డు నిలబడి ఒక అవార్డే సైతం గడ్డిపోచగా విసిరేసి వచ్చిన తన భార్య ప్రేమ ముందు అతని గుండె కరిగి నీరైపోయింది. హేమలత తల ఇంకా రామ్ విశాలమైన వక్షస్థలం మీదే ఉంది. రామ్ రెండు చేతులు ఆమెని ఎంతో ఆత్మీయంగా, ఒక అపురూపమైన నిధిలా దాచుకున్నట్టుగా చుట్టుముట్టి ఉన్నాయి. ఆ స్పర్శలో ఒక భర్తకున్న అధికారం, ఒక ప్రేమికుడికున్న ఆర్తి స్పష్టంగా తెలుస్తున్నాయి. తనను ప్రాణంగా ప్రేమించే ఇల్లాల్ని కన్నీటి ముందు శిరస్సు వంచక తప్పదు. రామ్ పరిస్థితి కూడా ఇప్పుడు అచ్చం అలాగే ఉంది. నన్ను క్షమించండి హేమగారు. రామ్ గొంతు ఆ నిశ్శబ్దంతో ఎంతో ఆత్రంగా వినిపించింది. హేమలత నెమ్మదిగా తలెత్తి అతని కళ్ళల్లోకి చూసింది. ఆ కళ్ళల్లో ఇప్పుడు ఆ పాత నిర్లిప్త లేదు. కేవలం తన పట్ల ఉన్న అంతులేని ప్రేమ, బాధ్యత మాత్రమే కనిపిస్తున్నాయి. ఇంకా మీరు గారు అంటావేంటి రామ్? నేను నీ భార్యను. హేమ అని పిలు. ఇక జీవితంలో ఎప్పుడూ నా ముందు తలదించుకోకు. నువ్వు తలదించుకుంటే నా ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది అంటూ తన చేతులతో అతని ముఖాన్ని నిమిరింది హేమలత. రామ్ పెదవుల మీద ఒక చిన్న సంతృప్తికరమైన చిరునవ్వు మెరిచింది. హేమ, నా జీవితం ఒక చీకటి గది. నా తండ్రి చావుతో నాలో పౌరుషం తప్ప ప్రేమ, బంధం లాంటివి ఏవీ మిగల్లేదు. మీ నాన్నగారు నాకు ఆశ్రయం ఇచ్చినప్పుడు నా ప్రాణాలు ఆయనకు రాసిచ్చాను. ఆ తర్వాత మీ మెడలో తాళి కట్టినప్పుడు కూడా అది కేవలం నా డ్యూటీ అనుకున్నాను. నా నీడ పడితే మీకెక్కడ ముప్పు వస్తుందో అని భయపడ్డాను. కానీ ఈరోజు వందల మంది ముందు నువ్వు నా కోసం నిలబడిన తీరు చూశాక నాలోని బానిస చచ్చిపోయాడు. నా భార్య పరువును నిలబెట్టుకోవాల్సిన ఒక భర్త పుట్టాడు. ఇక నిన్ను వదలను హేమ. నా ఊపిరి ఉన్నంత వరకు నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. రామ్ మాటల్లో ఆ నిశ్చయం హేమ గుండెల్లో అమృత వర్షం కురిపించింది. అదే నాకు కావాలి రామ్. నువ్వు నా పక్కనుంటే ఆ దేవుడు ఎదురొచ్చినా నేను భయపడను. పద, ఇంటికి వెళ్దాం. నాన్నగారు కంగారు పడుతూ ఉంటారు అంటూ అతని చేతిని గట్టిగా పట్టుకుంది హేమలత. ఇద్దరు కారులో కూర్చున్నారు. ఈసారి కారులో ప్రయాణం మునుపట్లా లేదు. ఇద్దరి మధ్య ఉన్న ఆ మౌనపు అడ్డు కూడా పూర్తిగా కూలిపోయింది. హేమలత రామ్ భుజంని ఆనుకొని కళ్ళు మూసుకుంది. రామ్ ఎడమ చేత్తో స్టీరింగ్ పట్టుకుని కుడి చేత్తో ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఆ చిన్న స్పర్శ వాళ్ళిద్దరినీ ఒక పవిత్రమైన ఏకాంతం లోకంలోకి తీసుకెళ్ళింది. ఆనంద నిలయం చేరేసరికి రాత్రి 9 గంటలు దాటింది. పోర్టికోలో కారు ఆగగానే వరండాలో అటు ఇటు కంగారుగా పచ్చర్లు చేస్తున్న విశ్వనాథం గారు ఎదురు వచ్చారు. ఆడిటోరియంలో జరిగిన విషయం ఆయనకు తన మిత్రుల ద్వారా అప్పటికే తెలిసిపోయింది. డాక్టర్ శేఖర్ చేసిన అవమానం
దానికి హేమలత ఇచ్చిన ధీటైన సమాధానం, ఆఖరికి ఆమె అవార్డును వదిలేసి రామ్తో సహా బయటికి రావడం, ఇవన్నీ విన్న ఆయన మనసు ఒక పక్క ఆనందంతో మరో పక్క భయంతో ఊగిపోతుంది. రామ్ ఈ అవమానాన్ని ఎలా తీసుకుంటాడో, ఎక్కడ తన కూతుర్ని వదిలేసి వెళ్ళిపోతాడో అన్న భయం ఆయన్ని వెన్నాడుతోంది. కార్తీకి వస్తున్న రామ్ హేమలతను చూడగానే ఆయన అడుగులు అక్కడే ఆగిపోయాయి. రామ్ నడకలో ఇప్పుడు ఆ పాత బానిసత్వం లేదు. తల ఎత్తుకుని భుజాలు నిటారుగా ఉంచి ఒక జమీందారు వారసుడిలా, ఒక ఇంటి అల్లుడిలా అడుగులు వేస్తున్నాడు. అతని పక్కన అతని చేతిని గట్టిగా పట్టుకుని మహాలక్ష్మిలా నడిచి వస్తుంది హేమలత. వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే విశ్వనాథం గారి కళ్ళల్లో ఆనంద బాష్పాలు సుడులు తిరిగాయి. రామ్ నేరుగా వచ్చి విశ్వనాథం గారి ముందు నిలబడ్డాడు. అయ్యా, ఆ ఒక్క పిలుపుతో ఆత్మీయత, గౌరవం ఉన్నాయి, కానీ ఒకప్పటి ఆ యజమాని పనివాడు అనే దూరం లేదు. రామ్ బాబు, నన్ను క్షమించరా. నా కూతురికి రక్షణగా ఉంటానని నేను తీసుకువెళ్తే ఆ భూపతి కాడి కుట్రలో పడి నీకు ఎంతటి అవమానం జరిగిందో నాకు తెలిసింది. నా పెరికితనం వల్లే నీకు ఈ పరిస్థితి వచ్చింది. ఆ రోజు మీ నాన్నగారికి జరిగింది అవమానమే ఈరోజు నీకు జరిగింది. నేను ఎంతటి పాపిని అంటూ విశ్వనాథం గారు ఏడవడం మొదలుపెట్టారు. రామ్ వెంటనే ముందుకు వెళ్ళి ఆయన చేతులు పట్టుకున్నారు. ఏడవకండి మావయ్య. ఆ మావయ్య అన్న పిలుపు వినగానే విశ్వనాథం గారు ఉలిక్కిపడి తలెత్తి చూశారు. హేమలత ముఖంలో అయితే వేల చంద్రులు ఉదయించిన వెలుగు కనిపించింది. రామ్ ఎంతో స్థిరంగా, ఆప్యాయంగా ఆయన్ని చూస్తున్నాడు. ఇన్నాళ్ళు మీకు రుణం తీర్చుకునే బానిసను నేను. నా గతపు నీడల్లో బతుకుతూ నన్ను నేను శిక్షించుకున్నాను. కానీ ఈరోజు మీ కూతురు నా కళ్ళు తెరిపించింది. వందల మంది ముందు నన్ను డ్రైవర్ అని అవమానించినప్పుడు తను నా కోసం అడ్డు నిలబడి తన పరువు కన్నా నా పౌరుషమే గొప్పదని చాటి చెప్పింది. ఆ క్షణంలో నాలోని పనివాడు చచ్చిపోయాడు మావయ్య. ఈ రోజు నుంచి నేను మీ ఇంటి డ్రైవర్ని కాదు, ఆ వీరభద్రం వారసుని, మీ కూతురు భర్తను, ఈ ఆనంద నిర్ణయాల్ని కాపలా కాసే అల్లుడిని. నా భార్య కంట్లోంచి నీరు కారనివ్వను, మీ పరువుకు ఎలాంటి భంగం రానివ్వను. ఆ భూపతిగాడు రాక్షసుడైతే అతనికి నేను మృత్యుదేవతనవుతాను. రామ్ మాటల్లో ఆ గంభీరం, ఆ పౌరుషం చూసి విశ్వనాథం గారి ప్రాణం లేచొచ్చినంత పనైంది. నా కూతురు ప్రేమ నిన్ను గెలిపించింది రామ్. నా జీవితానికి ఇంతకంటే ఏమీ వద్దు. మీరిద్దరూ చల్లగా ఉంటే చాలు అని ఇద్దరి తల మీద చేతులు పెట్టి ఆశీర్వదించారు. ఇన్నాళ్ళు ఒక డ్రైవర్గా, ఒక బానిసగా ఉన్న రామ్ ఇప్పుడు ఒక భర్తగా మారాడు. మరి చూద్దాం మున్ముందు ఏం జరుగుతుందో. తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.